తండ్రి అయిన దేవుని ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి ఉన్న ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవాదేవునికి మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఒక చక్కటి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. ఏంటి ఆ పాఠం అంటే మరణం వరకు క్రైస్తవులు తమ ప్రాణములను ప్రేమించకుండుట. మన ప్రాణాలను మనం ప్రేమించడానికి వీల్లేదు. మన ప్రాణములు మనవి కాదు, దేవునివి. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రాణములకు, మా దీర్ఘాయుషులకు మూలమైన తండ్రివైన దేవా, యెహోవా తండ్రి గారు మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి నామములో మీకే మా పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. మా ప్రాణాలు మీ జీవపు మూటలో కట్టబడ్డాయి. ప్రాణమునైనను లక్ష్యపెట్టక మీ పని చేసిన వారున్నారు. హేబెలు తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ప్రభుని యేసుక్రీస్తు వారు మీరు ఆయనకిచ్చిన ప్రాణాల్ని మానవ జాతి యావత్తు కొరకు తన రక్తాన్ని ధారపోసాడు. ఇష్టపూర్వకంగా. అపోస్తలులు హతసాక్షులైపోయారు. మేమును కూడా క్రీస్తు ప్రభు బాటలో, హేబేలు బాటలో, అపోస్తలుల బాటలో, ఆది పరిచారకులు, ఆది క్రైస్తవుల బాటలో మీ మాటలో నడుచుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థనకిచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 30:20 యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకొనుడి. జీవమును కోరుకున్నవాడు ప్రాణమును కోరుకోడు. జీవాన్ని ఎవడైతే కోరుకుంటాడో వాడు మరణాన్ని తృణీకరిస్తాడు. మరణాన్ని లెక్క చేయడు. సమూయేలు మొదటి గ్రంథము 25 దావీదు గారి యొక్క ప్రాణము జీవపు మూటలో కట్టబడింది. మీరు గుర్తించాలా, మన ప్రాణాలు ఎక్కడున్నాయో గుర్తించాలా. సమూయేలు మొదటి గ్రంథము 25:29 నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన యెడల నా యేలువాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. ప్రాణాలను విసిరివేసేది, మన ప్రాణాలని జీవపు మూటలో కట్టేది దేవుడు. జీవ మరణములు నాలుక వశము అన్నాడు. ఆ నాలుకని ఇచ్చింది దేవుడు. మరణము తప్పించే ప్రభుని యెహోవా వశము. మన ప్రాణాలని కాపాడుకోవడానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవదు. మందులేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని చేసినా ప్రాణానికి దీర్ఘాయుష్కి మూలం దేవుడు కాబట్టి దేవుని చిత్తానుసారంగానే సమస్త కార్యాలను జరిగిస్తాడు దేవుడు. కాబట్టి మనం ప్రాణ విషయంలో లేకపోతే ఆరోగ్య విషయంలో ఏం చేయాలంటే కొన్ని విషయాల్ని ఎస్తేరు గ్రంథం 4:14 నేను నశించినా నశించెదను అనుంది. 16 ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునందుకు ప్రవేశించెదను, నేను నశించినా నశించెదను. ఎస్తేరు రిస్క్ తీసుకుంది. దానియేలు గ్రంథము 3 16-17 మీరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం. 17 మేము సేవించున్న దేవుడు, దానియేలు 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడుము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడైన దేవుడు అనారోగ్యం నుంచి తప్పించి రక్షించడా? మరణము నుండి, కరోనా నుండి, క్యాన్సర్ నుండి, హెచ్ఐవి నుండి దేవుడు తప్పించి రక్షించాలనుకుంటే ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి నుండైనా, దేని నుండైనా రక్షించి తప్పిస్తాడు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదనని 91 కీర్తన 14 ఉంది కదా!
దానియేలు 3:17 చూడండి. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. రిస్క్ చేసేసాడు. రిస్క్ చేయాలి. క్రైస్తవులు రిస్క్ చేయాలి. అధ్యాయం 10వ వచనంలో దానియేలు గ్రంథం, ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనినెను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళును తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. తిమోతి పత్రికలో పౌలుతో పాటు వెళ్ళడానికి రిస్క్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో చూడండి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశము, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై. పౌలు గారికి హింసలు ఉపద్రవాలు ఉన్నాయని తెలుసుండి మరణపై పరిస్థితులను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. ఆ ఎదర మరణం ఉందని తెలుసుండి ఎవడెళ్తాడండి? తిమోతి వెళ్ళాడు. షద్రకు మేషకు అబేద్నెగోలు వెళ్ళారు. దానియేలు వెళ్ళాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 18 అధ్యాయం 1-2 వచనాల్లో వెతుక్కుంటూ వెళ్ళాడు. మీరెవరిని వెతుకుతున్నారు? యోహాను సువార్త 18 అధ్యాయం 1 నుంచి ఒక 7 వచనాల్లో మీరు చూసినట్లయితే మీరెవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. ఆయన నేనే. వెతికే వాళ్ళకి కనబడి అడిగి చంపించుకున్నాడండి ప్రభుని యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రైస్తవులు హతసాక్షులు అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభులాగా, అపోస్తుల్లాగా, స్టెఫన్ లాగా, యోహాన్ లాగా, బాప్తిస్మిచ్చే యోహాన్ లాగా అనేకులు క్రైస్తవులు హతసాక్షులు అవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడవుతారంటే అది ఇదిగో తిమోతిలాగా తెలుసుకుని వెంబడించాలా. దానియేలులాగా ఇట్టి శాసనం సంతకం చేయమని తెలుసుకుని నేను. షద్రకు మేషకు అబేద్నెగోలు ముందు అగ్ని గుండం ఉంది కనబడిన. కాబట్టి మనం ఏం చేయాలంటే తెస్సలోనిక వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు మాకు బహుప్రియులు అంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమే దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. దైవ సేవకులు సంఘము కొరకు లేకపోతే కాపరి గొర్రెల కొరకు ప్రాణాలని కూడా ఇవ్వడానికి సిద్ధపడాలా. వాక్యం ఇస్తున్నాం కాదు, ప్రార్థన చేస్తున్నాం మీకోసం కాదు, దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. కాబట్టి మనము మన ప్రాణములను మనకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోకుండా ఉండాలి. ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 29, 30 నా ఎల్ల మీ ఉపచర్యలను కుదురు తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైండును గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతను చేర్చుకుని అటువారిని గణపరచుడి. ప్రాణమునైనను లెక్క చేయకుండా దేవుని స్వార్థ పనిలో ప్రయాసపడే వారిని గణపరచాల్సిన అవసరం ఉంటుంది. ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైండును. చందు చనిపోయాడు కదా, మంచిదే కదా, చాలా మంచిది కదా, అతనిలాగా అందరూ కూడా తయారవ్వాలి కదా. అది దేవుని చిత్తం. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయం 24 వచనంలో పౌలు గారు అంటారు, అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చి నా పరుగును నిన్న ప్రభుని యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపును నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనది కాదు. ఈనాడు దైవజనుల యొక్క ప్రాణాలు దైవజనులకి ఎంత ప్రీతికరమైనవో, స్వార్థికుల ప్రాణాలు స్వార్థికులకి ఎంత ప్రీతికరమైనవో, క్రైస్తవుల ప్రాణాలు క్రైస్తవులకి ఎంత ప్రీతికరమైందో, ఇది సొంతదన్నట్టు. మేము తెచ్చుకున్నాం, ఇది మా సొంతందే, ఇది నాది, నేను ఎవరికి ఇవ్వనన్నట్టు కాదు. నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. అందుకని అన్నాడు కదా. అందుకే ఏమన్నాడంటే ఈయన 21:13లో పౌలు, ఇది ఎందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదిరెలా? నేనైతే ప్రభువుని యేసునామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడక మాత్రమే గాక
చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. చనిపోవుటకు సిద్ధంగా ఉన్నావా? ఓ క్రీస్తు సంఘ సువార్థికుడా, ఓ దేవుని రాజ్య పౌరుడా, చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను అని పౌలు చెప్పిన మాట ఎంతమంది సువార్థికులు చెప్తున్నా. చెప్పడానికేనా? అందుకే అన్నాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21లో నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. ప్రకటన గ్రంథం 14:13లో ప్రభువునందు మృతులందు మృతులు ధన్యులు. యాహానికి తన మరణం ధన్యత. ఆది క్రైస్తవులు ప్రభువునందు మృతులందు మృతి ధన్యత. సొలొమోను గారు ఏమన్నాడంటే ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. మేలొద్దంటారు ఈ క్రైస్తవులు. లాభమొద్దంటారు క్రైస్తవులు. లాభమొద్దన్న వాళ్ళు క్రైస్తవులే కాదు. చావు అనే లాభం వద్దన్న వాళ్ళు క్రైస్తవులు కాదు. మేలు వద్దనుకున్న వాళ్ళు క్రైస్తవులు కాదు. చావు అనే మేలు, మరణం అనే మేలు ప్రభువునందున్న మరణమండోయ్. బయట మరణం కాదు. ధన్యత. ఆనందంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. ప్రభువునందు అన్న ఆనందం ఏంటి? ప్రభువునందు మృతి చెందడం ప్రభువునందు అన్న ఆనందం. ఆనందం వద్దనుకున్న వాళ్ళు క్రైస్తవులు ఎలాగవుతారు? కాబట్టి మరణమునకు సొలొమోను మేలు అని పేరు పెట్టాడు. పౌలు లాభం అని పేరు పెట్టాడు. యోహాను ఆనందము, ధన్యత అని పేరు పెట్టాడు. కాబట్టి గుర్తించండి. పౌలు గారు తన దృష్టికి మరణము లాభం కాబట్టి నేను న్యాయము తప్పి 25 అపోస్తలుల గారు 25:11 నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన యెడల మరణమునకు వెనుక తీయను. మరణమునకు వెనుక తీయను. ఈ మాట చదవలేదా? నామకార్థ క్రైస్తవ ప్రపంచమా? సువార్థికులారా, బోధకులారా, డైరెక్టర్లు అనబడేవారులారా, ప్రాణాలను దాచుకునేవారులారా, నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కి మూలం దేవుడని నేను నమ్మలేదా? ద్వితీయోపదేశకాండం 30:20 నమ్మలేదా? సమూయేలు మొదటి గ్రంథము 25:29 నమ్మలేదా? నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన యెడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజము కాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. నేను తప్పు చేస్తే చనిపోవడానికి చాలా ముందుకొస్తాను. కానీ నా మీద మోపిన నేరాలు నేను తప్పు చేయకపోతే నన్ను చంపడం ఏ మానవుడి తరం కాదు. నన్ను చంపడం దేవుడి తరమే అంటున్నాడు. కాబట్టి మరణం పట్ల అనేక మందికి అవగాహన లేదు. అవగాహన లేకే మరణాలకు వెనకాడుతున్నారు. నేను మరణమునకు వెనుక తీయను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి ఇవ్వడానికి వెనుకాడలేదు. ఆదికాండం 22:12, 22:16 నువ్వు ఈ కార్యం చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి బలిగా సమర్పించినందున దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. రోమపత్రిక 8:30-31 మానవ జాతి కొరకు దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును బలిగా ఇవ్వడానికి వెనకాడలేదు. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఇవ్వడానికి, చంపడానికి వెనకన్నప్పుడు దేవుని కొరకు, క్రీస్తు కొరకు చనిపోవడానికి నీవెందుకు, నేనెందుకు వెనకాడాలి? ఆలోచించండి. కాబట్టి ప్రాణాలను దాచుకోవడానికి మందులేసుకుని, సెలైన్‌లెక్కించుకుని, శరీర అవయవాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్లో అనేకమైన విషయాల్లో ప్రయత్నం చేయకండి. లూకా సువార్త 14 బహు జనసమూహం ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మన ప్రాణాలని మనము దేవుని దగ్గరికి వెళ్తా గడ్డొచ్చినప్పుడు, క్రీస్తు దగ్గరికి వెళ్తా గడ్డొచ్చినప్పుడు మన తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27 ఏం చెప్పంటే లూకా 14 మరియు ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపనేలో నా శిష్యుడు కానేరడు. సిలువ శ్రమలో మరణం క్రైస్తవునికి చాలా ఉన్నతమైనటువంటి స్థితిని తెచ్చిపెడతాయి.
కాబట్టి మరణానికి వెనకాడొద్దు. మరణమునకు అసలు వెనకాడొద్దు. ఎందుకు వెనకాడొద్దనంటే, అసలు మరణం అంటే ఏంటో తెలుసుకోవాలి. చావంటే ఏంటో తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరణం ద్వారానే నశింపచేసిన విషయం మీకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం బట్టి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున 14వ వచనం. ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని. మరణం యొక్క బలం గలవాడెవరంటే అపవాది. అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మన భయము చేత దాస్యములో లోబడినవాడు విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయెను. మరణం ద్వారానే నశింపజేసిన మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క జయశీలత్వమును మరిచిపోయారా క్రైస్తవులారా, బోధకులారా? మరణమును నశింపజేశాడు. మరణం నాశనం అయిపోయింది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మరణాన్ని నాశనం చేశాడు. ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవుడు తీసివేశాడు. అందుకనే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పేసాడు గ్రంథం రోమా 8:1. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పేశారంటే యోహాను 11:25లో పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని మార్తతో చెప్పాడు. ఈ మాట నమ్ముచున్నావా అంటే ఈ మాట అనేక మంది నమ్మలేదండి. అందుకే చావులకు సిద్ధపడలేదు. మూకమ్మడి మరణాలు నేను గతంలో చెప్పాను కదా! క్రైస్తవులారా మూకమ్మడి మరణాలకి సిద్ధం కండి, రండి చనిపోదాం. మణిపూర్‌లో క్రైస్తవులు అనేక మంది చనిపోయారు కదా! వాళ్ళతో పాటు మనం చనిపోదాం రండి. చెప్పాను మీకు. గ్రంథం చెప్పింది, నేను చెప్పలా. హెబ్రీ 2:9లో దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు. దేవుని కృప క్రీస్తు ప్రభుని మరణానికి అప్పగించింది. తిమోతి పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారని పౌలు రాశారంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను, సువార్తను వెలుగులోకి తెచ్చెను. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసినటువంటి యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ మరణానికి భయపడే పిరికితనము గల ఆత్మ కలిగి ఉన్నారా మీరు చాలామంది? పిరికితనము గల ఆత్మనియ్యలేదు దేవుడు మనకి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చినే గాని పిరికితనము గల ప్రాణమునియ్యలేదు. పిరికితనము గల జీవితమునియ్యలేదు. పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ప్రకటన గ్రంథం 21:8లో పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. పిరికితనంగా మనం ఉండకూడదు. అందుకనే కొరింథీ మొదటి పత్రిక 15:55 ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా, మరణంతో చెప్పాడు. నీ ముల్లెక్కడా? అంటే ముల్లెక్కడ అంటే నీ ముల్లు నేను విరిసేసాను కదా! ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నువ్వు సాధించిన విజయాలేవి? నువ్వు ఓడిపోయావు కదా! నీ విజయం ఎక్కడంటే నువ్వు ఓడిపోయావు కదా! ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడంటే ఎక్కడ చెప్పు? లేదు, నీకు అడ్రస్ లేదు. ఓ మరణమా నీకు అడ్రస్ లేదు. నేను నిరర్ధకం చేశాను మరణాన్ని. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరణాన్ని నిరర్ధకం చేశాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరణమును నశింపచేశాడు. ఆ నశింపజేయబడిన మరణానికి అనేక మంది క్రైస్తవులు భయపడతారా? భయపడేవారు అసలు క్రైస్తవులేనా? వీళ్ళకి ఎక్కలేదు. కాబట్టి హేబేలు వీరమరణం, బాప్తిస్మిచ్చి యోహాను ధైర్యమరణం, స్టెఫను వీర శూరమరణం. అపోస్తలుల 7వ అధ్యాయంలో స్టెఫను, ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు, మత్తయి 14వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను మరణం, మత్తయి 26, మార్కు 14, లూకా 22, యోహాను 18లో ప్రభుని యేసుక్రీస్తు వారి మరణం. ఎంత గొప్ప మరణమో ప్రభుని యేసుక్రీస్తు వారి మరణం. 4 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా 53. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు మరణానికి వెనకాలినప్పుడు ఈ క్రైస్తవులు, సువార్థికులు, ఈ బోధకులు మేము 400 కోట్ల మంది ఉన్నాం, మేము ఎక్కువ మంది ఉన్నాం, మేము ఇంకా జీవిస్తామని అంటున్నారే. మరణం అర్థం కాలేదు. మరణం అంటే అర్థం కాలేదు. చావు అంటే అర్థం కాలేదు. క్రీస్తునందున నిద్ర అంటే అర్థం కాలేదు. అర్థమైతే పౌలు గారు మాటలు మాట్లాడతాడు. నేను సిద్ధపడి ఉన్నాను. నాకు లాభము
నేను వెనక్కి తీయను. నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఇట్టి శాసనం సంతకం చేయమని దానియేలు తెలుసుకుని నేను, రాజా నువ్వు మమ్మల్ని అందులో పాడేసినా కానీ, మేము ఆ విగ్రహానికి, ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యము. రాజుల గ్రంథంలో మరణం తనబెట్టి వెళ్ళిపోయింది ఏలీయాకి. రాజుల రెండో గ్రంథం 1 అధ్యాయంలో ముందు ఒక 50 మంది వచ్చారు. నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి వచ్చి అగ్ని దహించును గాక అన్నాడు. అయిపోయారు. మళ్ళీ ఒక 50 మంది వచ్చారు. ఆళ్ళు అయిపోయారు. ఇక రాయబారానికి వచ్చేసారు మూడో గుంపు. అయ్యా! ఆళ్ళు చేసినట్టుగా మమ్మల్ని చేయకు. జీవం ముందు మరణం ఓడిపోయింది. రాజుల రెండో గ్రంథం 1 అధ్యాయంలో. రాజుల రెండో గ్రంథం 1:14. చిత్తగించుము, ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను, అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి ఆ నాయకుడు 50 మంది. పంచదశాధిపతులు ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. ఏం దహించింది? ఆకాశం నుండి అగ్ని వచ్చి దేవుని దగ్గర నుంచి దేవుడు వాళ్ళని దహించి వేశాడు. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, అదిగో ప్రాణం వేడుకుంటుంది ఇక్కడ. ప్రాణం మనల్ని వేడుకోవాలి. మనం ప్రాణాన్ని వేడుకోవడం కాదు. మనం ప్రాణాన్ని కాపాడుకోవడం కాదు. ప్రాణమే మనల్ని వేడుకోవాల. కొత్త నిబంధనలో చాలా సార్లు చెప్పారు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త 8:35 తన ప్రాణమును రక్షించుకుని గురువాడు దాన్ని పోగొట్టుకును. ఎవడైతే ప్రాణాన్ని రక్షించుకోవాలని కోరుకుంటాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టేసుకుంటాడు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకోవాలనుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడని చెప్పేశాడు. చందుకు మంచి పని జరిగింది కదా! ఎవరైతే క్రీస్తులో ఉండి మరణించారో వారికి మంచి పని జరిగింది కదా! అనేకమైన సార్లు ఉంది కదా! తన ప్రాణం రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును. కాబట్టి ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రాణం మనదా? మనం రక్షించుకుంటాకి? ప్రాణం మనదండి చెప్పండి. నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడని చెప్పాడు. ఆదికాండం 2:7 దేవుడు యెహోవా నేల మండుతో నిర్మించి వారి నాసిరకంలో జీవవాయువును ఊదగన్నాడు. జీవాత్మ అయినాడు ఆయన ఊదాడు. ఆయన ఊదిందని ఆయన కాపాడుకుంటాడు కదా! కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను చనిపోతున్నానంటే పేతురు అది నీకన్నా దూరం అవును గాక అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుని సాతాను అన్నాడు. మత్తయి సువార్త 16:23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతాను నా వెనుక పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులు తలంచున్నావు గాని దేవుని సంగతులు తలంపకున్నావని పేతురుతో చెప్పాను. ఎవరి సంగతిని ఆలోచించాలి అంటే బ్రతికుండడం అనేది మనుషుల సంగతి, చనిపోవడం అనేది దేవుని సంగతి. మనుషుల సంగతి మనుషులు తలస్తున్నారు కానీ 100కి 95 మంది, 90 మంది దేవుని సంగతులను ఎందుకు తలంచట్లేదు? దేవుని సంగతి ఏంటంటే మానవ జాతి క్షేమం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోవాలి. చనిపోవాలనంటే అబ్బా! నీకన్నా దూరం అవును గాక అంటున్నాడు. మనుషుల సంగతులను ఆలోచిస్తున్నాడు పేతురు. కాబట్టి రాజుల రెండో గ్రంథంలో మరణము ఏం చేస్తుందంటే జీవం దగ్గరికొచ్చి బతిమలాడుకుంది. మరణము బ్రతిమలాడుకోవాలా దేవుణ్ణి. అంటే మరణము జీవాన్ని బ్రతిమలాడుకోవాలి. తప్పు చేయని వాడి దగ్గర, తప్పు చేసిన వాడు ఎలా వంగుంటాడో, జీవం దగ్గర మరణం అలా వంగుంటది. వంగుండాల. పెద్ద అధికారి దగ్గర చిన్న అధికారి ఎలాగో చేతులు కట్టి నుంచుంటాడో, అలాగే మరణము జీవం దగ్గర చేతులు కట్టుకొని నుంచోవాల. మరణం నిరర్థకం అయిపోయిందని, మరణం నాశనం అయిపోయిందని. మరణమును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు నిరర్థకం చేశాడని, నశింపచేశాడని, దానికి అడ్రస్ లేకుండా చేశాడనే సంగతిని క్రైస్తవ ప్రపంచం గుర్తించకపోతే మోకం మూఢ మరణాలకు సిద్ధం కారు. కాపాడుకోవాలనుకునే ప్రయత్నం చేయకండి ప్రాణాల్ని. ప్రాణాలను ఇచ్చింది దేవుడు, కాపాడేది దేవుడు, తీసుకునేది కూడా దేవుడే. చాలా విషయాలున్నాయి ఇంకని. ప్రస్తుతానికి ఆలోచించండి. మన ప్రాణములను మనమెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో
ఎప్పటి వరకు మరణం వస్తదో అప్పటి వరకు వాళ్ళు బ్రతికే లేదు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అనే మాట గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 12-11 వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఆలోచించండి ఈసారి మనలో ఎంతమంది మన ప్రాణం ప్రేమిస్తున్నాము? చెప్పగలుగుతున్నామా? దేవుని సువార్త నిమిత్తము, క్రీస్తు యొక్క పని నిమిత్తం తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక అతను చావునకు సిద్ధమైండును గనక అనే మాటలు మనం చదువుతున్నాం, చెప్తున్నాం, పాటిస్తున్నామా? మరణమునకు వెనుక తీయును అని మనం అంటున్నామా? మరణమునకు సిద్ధపడి ఉన్నాము అని మనం అంటున్నామా? మరణాల దగ్గరికెళ్ళి అనేకమైన ప్రసంగాలు చేస్తాం. చెయ్యాలి కదా! చెప్పడం కాదు చేయడం. షద్రకు, మేషకు, అబేద్నెగోలు చేశారు. దానియేలు చేశాడు. తిమోతి రిస్క్ తీసుకున్నాడు. స్టెఫను కొట్టబడ్డాడు. యోహాను తల తీయించుకున్నాడు. దుర్మార్గుడి చేతిలో, కయ్యని చేతిలో హేబేలు హతమైపోయాడు. మంచిదే కదా! చాలా మంచిది కదా! అది మేలు కదా! అది లాభం కదా! అది ధన్యత కదా! ధన్యకరమైన పని, మేలుకరమైన పని, లాభకరమైన పని ఎందుకు చేయకూడదు మనం? ఎందుకు వెళ్ళకూడదు మరణాలకి? ఒక సైనికుడు చనిపోతున్నాడా దేశం కోసం? అనేక మంది చనిపోతున్నారు ఆయా ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాల కోసం. ఒక ప్రియుడి కోసం ప్రియురాలు చనిపోతుంది. ఒక ప్రియురాలు కోసం ప్రియుడు చనిపోతున్నాడు. దేవుని కోసం మనం చావలేమా? చావకూడదా? అది ఎంత భాగ్యం, ఎంత ధన్యత. ఆత్మీయంగా ఎదగండి. ఆలోచన చేయండి విషయాలు. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దని, కాపాడుకోవద్దని, లేకపోతే ఎవరి ప్రాణాలను వాళ్ళు బలవంతంగా తీసేసుకొని ప్రోత్సహించలేదు సుమా. నన్ను అపార్థం చేసుకోకండి ప్రియులరా. మత్తయి సువార్త 9 ప్రభు చెప్పారు. ఆరోగ్యం గల వరకు వైద్యులు అక్కర్లేదు, అనారోగ్యం గల వరకు వైద్యులు కావాలి. కావాలి. ఆలోచన చేయండి. విషయాలు ఇలా ఉన్నాయి. మన ప్రాణాలను మనం ప్రేమించకుండా, మన ప్రాణాలని మరణం వరకు మనం ప్రేమించకుండా, మన ప్రాణాలను మనకు ఎంత మాత్రం మనం ప్రియమైనది ఎంచుకోకుండా, ప్రాణం ఉన్నంత వరకు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన ప్రాణాలకి, మన దీర్ఘాయుష్కి మూలమైన మన దేవుడైన యెహోవాను ప్రేమించి, హత్తుకొని, పూజించి, సేవించి, ఘనపరిచి, కొనియాడి ఆ మహాతండ్రిని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పూజించి, సేవించి, ఆరాధించి, ఆయన కోరుకున్న రీతిగా ఆయన ఇచ్చిన ప్రాణాల్ని ఆయన కొరకు ఉపయోగించి ఆనందంగా ఆయన కొరకు ఆహుతైపోవడానికి, ఆనందంగా దేవుని కొరకు, క్రీస్తు కొరకు హతమైపోవడానికి, ఆహుతైపోవడానికి, అంకురార్పణ అయిపోవడానికి, యాగమైపోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగం అయిపోవడానికి మన దేహాల్ని, మన ప్రాణాలని, లేకపోతే మన సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకి సమర్పించుకునే వారిగా మనం అందరం కూడా ఉండాలని మీలో ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను అలాగ ఉండాలని, ఇప్పటివరకు ఏమైతే చెప్పానో అలాగ నేను ఉండాలని నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అందరూ అలాగే ఉండాలని నేను అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రాణాలకి, మా దీర్ఘాయుష్కి మూలమై ఉన్న మా దేవ, మా ప్రాణాలకి కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణాలకి, దీర్ఘాయుష్కి, ఆయన ప్రాణాలకి మూలమై ఉన్నారు. ఆయనకే కాదు, మాకే కాదు, భూలోకంలో ఉన్న ప్రతి మనిషి ప్రాణాలకి, దీర్ఘాయుష్కి మూలమైన దేవుడా స్తోత్రాలు. భక్తులు రిస్కులు తీసుకుని సేవ చేశారు. వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టారు. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుని బలివ్వడానికి ఆనందంగా, అన్నగారి చేతిలో తమ్ముడు ఆనందంగా చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అడిగి మరి చంపించుకున్నాడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు. హతసాక్షులు 12 మంది అపోస్తలులు తమ జీవితాలను ఎంత ఆనందంగా, తమ ప్రాణాలని అసూలు బాసారో మేము చదువుతున్నాం గ్రంథంలో. స్టెఫన్ లాంటి మరణం, యోహాను లాంటి మరణం, సామాన్యంగా మరణించినటువంటి యోహాను లాంటి, అపోస్తలులైనటువంటి యోహాను లాంటి మరణం సాధారణమైన మరణం. ఏ మరణం మాకు ఇవ్వాలో మీకు తెలిసినైనా, ఇదిగో సిమియోను క్రీస్తు ప్రభువుని చూడకముందు మరణించడం,
కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చుడు చూచే వరకు మరణం రుచి చూడరు. మరణం ఎప్పుడివ్వాలో, ఎలాగివ్వాలో, ఎందుకివ్వాలో, ఎవరికివ్వాలో, ఎక్కడివ్వాలో, ఎంత సమయం ఈ భూలోకంలో ప్రాణం ఉంచాలో ఎవరికి అది మీకు మాత్రమే తెలుసు. ప్రతి మనిషి యొక్క ప్రాణమునకు మూలమై ఉన్నారు. ఇదిగో దావీదు ప్రాణాన్ని మీ జీవపు మూటలో కట్టారు. శత్రువు ప్రాణాన్ని ఒక రాయి విసిరినట్లు విసిరేశారు. మీ భక్తుడి యొక్క ప్రాణమును మీరు జీవపు మూటలో భద్రంగా కట్టారు. మా ప్రాణాలు మా వశంలో లేవు. మీ వశంలో ఉన్నాయి సమస్తం. మా ప్రాణాలే కాదు, మా సమస్త జీవితం మీ వశంలో ఉన్నాయి. నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశంలో ఉన్నో ఆ దేవుని నువ్వు లక్ష్య పెట్టలేదని బెల్షస్సరుకి మీరు చెప్పారు భక్తుల ద్వారా. కాబట్టి మా ప్రాణాలు, మా సకల మార్గాలు కేవలం మీ వశంలో మాత్రమే ఉన్నాయి. అదే కాదు, సమస్తం సర్వసమస్తం కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ వశంలోనే ఉన్నాయి. మీ చిత్తానుసారంగా సమస్త కార్యాలను జరిగిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మీరు ముందు వేసుకున్న ప్రణాళికలను బట్టి సమస్త కార్యాలు మీరు జరిగిస్తున్నారు. మీ ప్రణాళిక ప్రకారంగానే సమస్తం జరుగుతుంది. జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా నాయన. మీ చిత్తానికి తలగడం, యాక్సెప్ట్ చేయడం తప్ప, దేనికైనా మేము అంగీకరించడం తప్ప మేము చేసేది ఏమీ లేదు నాయన, చేయలేము. ప్రతి దానికి అంగీకార యోగ్యమైన జీవితాన్ని కలిగినట్లుగా సహాయం చేయండి. దేవా, మీరు ఇది ఇలా చేశారా? మీ చిత్తం నాయన. మీ చిత్తానికి తల ఒగ్గిన అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా మీ కుమారుడు క్రీస్తు. ఆయన మరణాన్ని బలహీనుడై ఆయన మరణాన్ని ఆయన తప్పించుకోవడానికి ప్రార్థన చేశారు. కానీ ముమ్మారు వేడుకున్నాడు, కానీ ఆయన మరణాన్ని మీరు తప్పించలేదు. అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించని ప్రార్థించాడు. మీ చిత్తమే ఆయన పట్ల నెరవేరింది. ఆయన పట్లే కాదు, మానవులందరి పట్ల కూడా మీ చిత్తమే నెరవేరింది. మనిషి కుమారుడు, మనుషుడైనటువంటి మధ్యవర్తి, అపోస్తులైనటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో, మా విషయంలో, అందరి విషయంలో మీ చిత్తమే భూతకాలంలో సిద్ధించింది. మీ చిత్తమే వర్తమాన కాలంలో సిద్ధించింది. మీ చిత్తమే భవిష్యత్ కాలంలో సిద్ధించిపోయేది కూడా మీ చిత్తమే నాయన. మీ చిత్తమే, మీ చిత్తమే, మీ ఇష్టమే. పరలోకమందు మీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా అలా మీ చిత్తం నెరవేరాలి నాయన. ఇప్పుడు కూడా మీ చిత్తానికి తల వంచి సాష్టాంగపడి మీ చిత్తాన్ని అంగీకరించడం తప్ప ఈ భూలోకంలో ఏ మానవుడి వల్ల, ఏ దేశాధినేత వల్ల, ఏ ప్రెసిడెంట్ వల్ల, ఏ మానవుడి వల్ల, ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే బలవంతులు ఉన్నారో, ఎవరైతే మేము మరణించమని చెప్తున్నారో వాళ్ళందరికీ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, శతాధిపతి కానీ, సహస్రాధిపతి కానీ, ఏ అధిపతులైనా, ఎవరైనా ఏ దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ మరణమును చూడక బ్రతుకు నరుడవనని మీ వాక్యం చెప్పింది. మరణమును చూడలేని నరుడు లేడు. ఆఖరికి ఈవెన్ హానోకు కూడా చనిపోయాడు, ఏలియా కూడా చనిపోయాడు, యేసుక్రీస్తు వారు చనిపోయాడు, అబ్రహాం చనిపోయాడు. చావులేని వాడు మీరు ఒక్కరేనా? ఆయన సమీపింపని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడు ఆయన. మీరు మాత్రమే వసిస్తున్నారు. సమీపింపని తేజస్సులో మీకు మాత్రమే మరణం లేదు. మనుషులందరూ మరణిస్తారని, అది సమంజసమని, అది మీ దగ్గరికి రావడానికి చాలా గొప్ప అవకాశమని, మానవ జాతికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమని, అది మార్గమని, యేసే మార్గం, సత్యం, జీవం. మీ దగ్గరికి చేరడానికి యేసు మార్గం ఎలాగో మీ దగ్గరికి చేరడానికి మాకు మరణం కూడా అంతే మార్గం అని తెలుసుకున్నట్లుగా సహాయం చేయి. లోకలందరూ పోవాల్సిన మార్గం నేను పోవచ్చున్నాను అన్నాడు దావీదు. అది మార్గం. మార్గాన్ని చాలామంది వద్దంటున్నారు నాయన తెలియక. లోకలందరూ పోవాల్సిన మార్గమును మాకు కూడా దయచేయమని. అది క్రీస్తునందున్న మరణం, ప్రభువునందు మృతులు ధన్యులు. ఇంకా ఎవరైనా ఈ ప్రపంచంలో అనేక మంది ప్రభునందు లేకపోతే ప్రభునందుకొచ్చి మరణించే భాగ్యం దయచేయమని. నిద్రించిన వాని గురించి మీకు తెలియకుంటే మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మని అదే ప్రకారం యేసు నిద్రించిన దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొచ్చి వాక్యం చెప్పి పునరుత్థానం ఉందని గ్రహించి, నిద్రపోయిన వాడు ఎలా మెలుకుంటాడో చనిపోయిన వాడు అలా తిరిగి లేస్తాడని గుర్తించి ఆయన తిరిగి లేపబడడానికి మేము ఆనందంగా, సంతోషంగా, చెప్పనసక్యము కాని సంతోషంతో మరణించే భాగ్యం దయచేయండి.
సో, ప్రతి మనుషుడు ఏడుస్తూ పుట్టిన వెంటనే కేరమని ఏడుస్తాడు. పుట్టిన ప్రతి మనిషి ఏడుస్తాడు. ఏడుస్తూ పుట్టాడు. మహా ఆనందముతో, సంతోషముతో, నవ్వుతూ మరణించే భాగ్యము మీ బిడ్డలకి, అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.